నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కునుకక నిద్రపోక నిత్యము కాపాడేటటువంటి భద్రతనిస్తున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనం. నేను నీ నోటికి తోడై ఉండి ఏమి పలుకోవలసినది నీకు బోధించెదను. దేవుడు మోషేను ఐగుప్తుకు పంపి ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించాలని పిలిచినప్పుడు మోషే తనను తాను అర్హుడిగా భావించలేదు. అది కాక 3వ అధ్యాయం 11లో వారిని నడిపించుటకు నేనెవడను అని, 4వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు నన్ను నమ్మరు అని, 4వ అధ్యాయం 10వ వచనంలో నేను నోటి మాంద్యము గలవాడను అని సాకులు చెప్పినప్పుడు దేవుడు మోషేకు ధైర్యం చెప్పి నేను నీ నోటికి తోడై ఉండి నీవేమి చెప్పాలో నేను నీకు బోధిస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ వచనం దేవుని పిలుపుకు భయపడే వారికి గొప్ప ప్రోత్సాహం. మోషే తన బలహీనతను చూశాడు, కానీ దేవుడు తన శక్తిని చూపించాడు. దేవుడు మన సామర్థ్యాలను కాకుండా మన విధేయతను చూస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన శక్తినే మనకు ఇస్తాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నేను బాలుడను అని ఇర్మియా చెప్పినప్పుడు అతని నోటిని తాకి తన మాటలను ఇచ్చాడు. దేవుడు తనను తానుగా పిలిచిన వారికి మాటలను కూడా ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాలలో మీరు ఏమి మాట్లాడవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడెను. దేవుని సేవకు పిలువబడిన వారికి పరిచర్యలో పరిశుద్ధాత్ముడే మాట్లాడడానికి సహాయం చేస్తాడు. మోషే మాట్లాడలేనని చెప్పినా దేవుడు అతనిని తిరస్కరించలేదు. దేవుడు మన బలహీనతలను తెలుసుకుంటాడు. మన లోపాలు దేవునికి అడ్డంకి కావు. పిలుపునిచ్చిన దేవుడే సామర్థ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు. సేవ చేయడానికి తగిన వాళ్ళం కాదని అనిపించినా దేవునిపై నమ్మకం ఉంచి భయపడకుండా దేవుని పిలుపుకు స్పందించాలి. మన ప్రతిభపై కాకుండా దేవుని కృపపై, శక్తిపై ఆధారపడాలి. మన జ్ఞానాన్ని కాకుండా దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. దేవునికి మన బలహీనతలను కారణంగా చూపకూడదు. దేవుడు ఉపయోగించదలుచుకున్న వ్యక్తిని ఆయనే సిద్ధపరుస్తాడు. ఆమేన్.